Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ప్రెజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ కి మళ్ళీ ఊపు రావడంతో ఆల్మోస్ట్ 2 years తర్వాత ఒక ఫిల్మ్ రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. కొత్త రిలీజ్ లో ఉండడంతో ఫుల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ మురారి ఫిల్మ్. సో ఈ వీడియోలో మురారి ఫుల్ రన్ కలెక్షన్స్ తో పాటు మన హీరోల బర్త్డేస్ కి ఉన్న అప్డేట్స్ అండ్ రిమైనింగ్ మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. నేచురల్ స్టార్ నాని యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. రిలీజ్ కి ఇంకా 8 days ఉన్నా కూడా యూఎస్ లో రిలీజ్ చేసిన 642 షోలకి సరిపోదా శనివారం సినిమాకి 3300 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. గ్రాస్ $70,000 మార్క్ దాటింది. చాలా మంది టైర్ 2 హీరోల రిలీజ్ కి ముందు రోజు వచ్చే నెంబర్స్ ఇవి. ఇప్పటికైతే ప్రీమియర్స్ లో టైర్ 2 హీరోల నుంచి దసరా మూవీ ద టాప్ ప్లేస్. చూస్తుంటే దాన్ని మూవీతో ఈజీగా బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు నేచురల్ స్టార్. మరి డే 1 ప్లస్ ప్రీమియర్ ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. టాక్ బాగుంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 మిలియన్ మార్క్ దాటిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఇయర్ మన హీరోల బర్త్డేస్ కి చాలానే అప్డేట్స్ రాబోతున్నాయి. వాటిలో ఫస్ట్ గా వచ్చేది విశ్వంబర టీజర్. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రేపు ఉండడంతో ఇందిరా అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ అవుతున్నాయి అండ్ వాటితో పాటు కిక్ ఇవ్వడానికి వస్తుంది విశ్వంబర టీజర్. ఈ టీజర్ 1 minute పాటు ఉండబోతుందని టాక్. చాలా ఇయర్స్ తర్వాత ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చిరు వర్క్ చేస్తుండడంతో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రభాస్ ఫిల్మోగ్రఫీ బాహుబలికి ముందు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. చెప్పుకోవడానికి 2-3 సినిమాలు తప్ప పెద్దగా ఏం లేవు. అందుకే రీ రిలీజ్ చేయడానికి ఏ మూవీ కూడా అంతగా దొరకదు. వేసిన బిల్లా యోగి వర్షన్ రెబల్ వంటి రీ రిలీజెస్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న డార్లింగ్ మూవీని కూడా మానేస్తూ ఈసారి కూడా వైల్డ్ డిసిషన్ ని తీసుకున్నారు. వేక ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు. పైగా లుక్స్ వైజ్ కూడా రౌడీలా ఉన్నాడనే టాక్ కూడా వచ్చింది. పోయి ఇలాంటి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పాలి. దీని ప్లేస్ లో డార్లింగో బుజ్జిగాడు సినిమా వేస్తే న్యూట్రల్ ఆడియన్స్ కూడా వచ్చేవారు. సో ఈ ఇయర్ బర్త్డే కూడా ఫ్లాప్ మూవీతోనే గడవబోతుంది. మురారి మహేష్ బాబు బర్త్డేకి ఆగస్ట్ 9th రీ రిలీజ్ అవగా ఆగస్ట్ 15 వరకు ఆల్మోస్ట్ 1 week వరకు మంచిగా రన్ అయింది ఈ ఫిల్మ్. కొత్త సినిమాల రాకతో కాస్త స్లో అవగా ప్రెజెంట్ రీ రిలీజ్ లో రన్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. సో ఒకసారి ఫైనల్ కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాంలో 5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ రీ రిలీజ్ మూవీగా రికార్డ్ పెట్టగా సీడెడ్ లో 54 లక్షలు, ఆంధ్రలో 1,80,00,000 గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఆంధ్రలో యావరేజ్ గా పర్ఫార్మ్ చేయగా టోటల్ గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 7.4 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక రాష్ట్ర ఆఫ్ ఇండియాలో 69 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 80 లక్షల గ్రాస్ కలెక్ట్ చేయగా ఫుల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 8.9 కోట్లకి చేరుకుంది. సో ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు 10 కోట్ల గ్రాస్ కాదు కదా, 9 కోట్ల గ్రాస్ కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. బట్ ఇది రిలీజ్ కి ముందు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ మూవీతో ఇంత కలెక్ట్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. మరి ఈ మూవీ రికార్డ్స్ ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. గబ్బర్ సింగ్ కెపాసిటీ ఉన్నా కూడా రిలీజ్ అయ్యేది మండే కావడంతో ఫుల్ రన్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఈ సెప్టెంబర్ 2nd పీకే ఫ్యాన్స్ అంతా పండగలా జరుపుకునే కళ్యాణ్ గారి బర్త్డే ఉండడంతో అప్డేట్స్ అన్ని వరుసపెట్టి రాబోతున్నాయి. హరిహర వీరమల్ల నుంచి అప్డేట్, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ అండ్ ఓజీ నుంచి బిగ్ అప్డేటే రాబోతున్నాయి. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఓజీ ప్రొడ్యూసర్ ఈ మూవీ టీజర్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేయగా మనకున్న సోర్స్ బట్టి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఆర్ డైరెక్ట్ ఫస్ట్ సాంగ్ నే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఎప్పుడో 1 year బ్యాక్ రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంటూ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే చాలా మంది కాలర్ ట్యూన్ గా మారింది అండ్ ఒకవేళ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి హిట్ అయిందంటే మాత్రం సినిమాపై హైప్ ట్రిపుల్ అవడం ఖాయం. సో వెయిట్ ఫర్ ది బిగ్ అప్డేట్. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇందిరా, గబ్బర్ సింగ్ అండ్ ఈశ్వర్ డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.